So students, 8 marks question, classification of elements. What is the periodic property? How the following properties vary in a group and period? Explain atomic radius, electron gain enthalpy, electron negativity. అసలు పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి స్టూడెంట్స్? సింపుల్గా స్టార్ట్ చేసేద్దాం. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి స్టూడెంట్స్? ద రిపీటింగ్ ట్రెండ్స్ ఇన్ physical and chemical properties of elements in the periodic table. Simple. The repeating trends in the physical and chemical properties of elements in the periodic table. అంటే physical and chemical properties of elements అనేటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. దాన్నే పీరియాడిక్ ప్రాపర్టీ అంటాం. దాన్ని ఏమంటారు స్టూడెంట్స్? పీరియాడిక్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? The repeating trends in physical and chemical properties of elements in the periodic table. Okay na students? Clear? The repeating trends in physical and chemical properties of elements in the periodic table. So that is called periodic property. Very simple. Clear? The repeating trends. Repeat avutayanta students, trend. The repeating trend avutundi in physical and chemical properties of elements in the periodic table. So now the next one. Atomic radius. What about the atomic radius? Asal atomic radius ante enti? Simple, very simple students. Very simple. Atomic radius ante enti students? Ante the distance between the nucleus and outermost orbit. The distance between the nucleus and outermost orbit. ఒక్కసారి ఇక్కడ చూడండి students. Suppose ఇది nucleus అనుకోండి students. Okay. ఈ nucleus కు మరియు ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ను అటామిక్ రేడియస్ అంటాం. సింపుల్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సపోజ్ ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనుకోండి, ఇది న్యూక్లియస్ అనుకోండి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ కాల్డ్ అటామిక్ రేడియస్. సింపుల్. దట్స్ ఓవర్. ఓకే, ఐఎమ్ రైటింగ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద distance between the nucleus and outermost orbit of the atom. Okay students, the distance between the nucleus and outermost orbit of the atom is called atomic radius. Simple. That's it. Over. Okay students, the distance between the nucleus and outermost orbit of the atom is called atomic radius. Simple. మరి ఇక్కడ గ్రూప్ లో ఏం జరుగుతుంది? ఇన్ ఏ గ్రూప్ సింపుల్ గా గ్రూప్ లో చూడండి స్టూడెంట్స్, మనము ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం. సో లిథియం, హీలియం 2s1, నియాన్ 3s1, argon 4s1, krypton 5s1, xenon 6s1 and radon 7s1. Simple students. So students, now these are the first A group elements.
దీంట్లో ప్రతి కొత్తగా చేరేటువంటి ఎలక్ట్రాన్ ఒక కొత్త ఆర్బిట్లో జాయిన్ అవుతుంది స్టూడెంట్స్. అంటే నెక్స్ట్ ఆర్బిట్లో ఇక్కడ సెకండ్ ఆర్బిట్లో జాయిన్ అవుతే ఇక్కడ థర్డ్ ఆర్బిట్లో జాయిన్ అయింది, నెక్స్ట్ ఫోర్త్ ఆర్బిట్లో జాయిన్ అయింది, నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఆర్బిట్లో జాయిన్ అయింది. అంటే ఏంటి స్టూడెంట్స్? ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ enters into the next orbit. చూడండి ఇక్కడ సెకండ్, ఇక్కడ థర్డ్, ఇక్కడ ఫోర్త్, ఇక్కడ ఫిఫ్త్. ఓకేనా స్టూడెంట్స్? సింపుల్. సో కాబట్టి ఏమవుతుంది స్టూడెంట్స్, ఆర్బిట్స్ అనేటువంటివి కొత్త ఆర్బిట్స్ వస్తున్నాయి కాబట్టి అటామిక్ రేడియస్ పెరుగుతుంది, అంతే సింపుల్. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది స్టూడెంట్స్, atomic radius increases. Atomic radius what? Increases. Okay students, because the differentiating electron enters into next orbit. అంతే కదా స్టూడెంట్స్? ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు స్టూడెంట్స్? బికాస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద నెక్స్ట్ ఆర్బిట్ లో ఎంటర్ అవుతుంది. సో ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. సింపుల్. సో ద అటామిక్ రేడియస్ ఏఆర్ అని రాస్తున్న స్టూడెంట్స్, పర్లేదు టోటల్ రాసేద్దాం. సో ద అటామిక్ రేడియస్ increases. Simple students. Okay students, clear? That's it. Next, in period ఏమవుతుంది స్టూడెంట్స్? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఏమైంది స్టూడెంట్స్? ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. సింపుల్. ఫ్రమ్ left to right atomic radius ఏమవుతుంది స్టూడెంట్స్? అక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజెస్. ఓకే స్టూడెంట్స్, డిక్రీజెస్. క్లియర్? బికాస్ ఏమవుతుంది స్టూడెంట్స్, మరి ఇక్కడ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద సేమ్ ఆర్బిట్. బికాస్ the differentiating electron enters into same orbit. అక్కడ కొత్త ఆర్బిట్ లో జాయిన్ అవుతాయి ఎలక్ట్రాన్ స్టూడెంట్స్. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది సేమ్ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? సో ద న్యూక్లియర్ చార్జ్ increases. So the nuclear charge increases. Clear students? So the nuclear charge increases. Hence atomic radius decreases. Simple. Atomic radius decreases. Clear students? So మరి ఒక్కసారి పీరియడ్ రా చూద్దాం స్టూడెంట్స్. Suppose we are taking lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon. Okay students? ఇక్కడ lithium valency 1s2 2s1 only 2s1 రాస్తున్నా స్టూడెంట్స్.
ఇక్కడ 1s2 2s2 ఓన్లీ 2s2 రాస్తున్న స్టూడెంట్స్. నెక్స్ట్ 2p1 2p2, సో ఇలా 2p3 2p4 2p5 2p6 అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది, అంటే కొత్తగా చేరేటువంటి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచేటువంటి ఎలక్ట్రాన్ సేమ్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయింది స్టూడెంట్స్. చూడండి ఇక్కడ సెకండ్ 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 సెకండ్, సో సేమ్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయింది స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో సేమ్ ఆర్బిట్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల న్యూక్లియస్ యొక్క ఛార్జ్ అనేటువంటిది, న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది పెరిగి అటామిక్ రేడియస్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. దాట్స్ ఇట్, సింపుల్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. నౌ దిస్ ఈజ్ ఓవర్. From left to right, atomic radius decreases because the differentiating electrons enter into same orbit. Because the differentiating electron enters into the same orbit, so the nuclear charge increases, hence atomic radius decreases. Clear students? That's it. Clear? Okay students, ఒక్కసారి దీన్ని ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో అటామిక్ రేడియస్, దిస్ ఈజ్ ఎనఫ్ స్టూడెంట్స్, మీరు ఎగ్జామ్లో రాయడానికి చాలా ఎనఫ్ స్టూడెంట్స్. ఓకే, ఒక్కసారి మళ్ళీ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ గ్రూప్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇన్ పీరియడ్ స్టూడెంట్స్, వెరీ సింపుల్ స్టూడెంట్స్, మనం చాలా సింపుల్గా ఆన్సర్ రాయడం జరిగింది స్టూడెంట్స్. ఇది మీరు యాజ్ ఈజ్గా రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకే, సో పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి స్టూడెంట్స్? ద రిపీటింగ్ ట్రెండ్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సింపుల్, దాట్స్ ఇట్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్ వాట్ స్టూడెంట్స్? అటామిక్ రేడియస్ అంటే మీరు అటామిక్ రేడియస్ యొక్క డెఫినేషన్ ఫస్ట్ రాయండి స్టూడెంట్స్. సో డెఫినేషన్ ఏంటి స్టూడెంట్స్? ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ outermost orbit of the atom is called atomic radius స్టూడెంట్స్. మరి అటామిక్ రేడియస్ అనేటువంటిది గ్రూప్ లో ఎలా ఉంది స్టూడెంట్స్? గ్రూప్ అనేటువంటిది మనం ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూస్తాం స్టూడెంట్స్. పీరియడ్ అనేటువంటిది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం స్టూడెంట్స్. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం. సో లిథియంలో 2s1 లో ఎంటర్ అవుతుంది, సోడియంలో 3s1, పొటాషియం 4s1. అంటే కొత్తగా చేరేటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక కొత్త ఆర్బిట్లో జాయిన్ అవుతుంది స్టూడెంట్స్. కాబట్టి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం స్టూడెంట్స్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ because the differentiating electron enters into next orbit. Simple, next orbit. So the atomic radius increases. Ante students, మరి ఇక్కడ in period from left to right atomic radius decreases. Atomic radius decreases because the differentiating electron enters into same orbit. Students, answer as it is గా మీకు ఇక్కడ నెక్స్ట్ ఆర్బిట్ అని రాయండి, ఇక్కడ సేమ్ ఆర్బిట్ రాయండి. కానీ ఇక్కడ ఒక్కటి ఏంటంటే స్టూడెంట్స్, సో ద న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ చార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది స్టూడెంట్స్. హెన్స్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో నౌ ద అటామిక్ రేడియస్ ఈస్ ఓవర్ స్టూడెంట్స్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇది ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేటువంటి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అసలు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి? దీన్నే మనము ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటాం స్టూడెంట్స్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో అసలు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఓకే, సో the amount of energy released when an electron is added to an isolated neutral gas atom. అసలు ఏంటి అసలు అంటే, ఒక ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటంకు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం, స్టూడెంట్స్. యాడ్ చేస్తే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. దాన్నే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? అంటే న్యూట్రల్ గ్యాసెస్ ఆటం తీసుకోండి. ఏం తీసుకుంటారు? న్యూట్రల్ గ్యాసెస్ ఆటం తీసుకోండి. ఒక న్యూట్రల్ ఆటం అనుకోండి, న్యూట్రల్ ఆటం తీసుకోండి. దీనికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. ఏం చేస్తారు స్టూడెంట్స్? ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. అప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్నే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. దాన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఓకేనా స్టూడెంట్స్?
ఒక్కసారి డెఫినేషన్ రాద్దాం. The amount of energy released, the amount of energy released when an electron is added to an isolated neutral gaseous atom. Neutral gas atom is called electron gain enthalpy. Okay na students? So the amount of energy released when an electron is added to an isolated neutral gas atom. అంటే ఏంటి స్టూడెంట్స్, న్యూట్రల్ గ్యాసెస్ ఆటంకు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. ఎలక్ట్రాన్ దేనికి యాడ్ చేస్తున్నాం స్టూడెంట్స్? టు అన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్. న్యూట్రల్ గ్యాస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దీన్ని ఏమంటాం స్టూడెంట్స్? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. దిస్ ఈస్ ద డెఫినేషన్. మరి గ్రూప్స్ లో ఎలా ఉంటుంది, పీరియడ్స్ లో ఎలా ఉంటుంది? ఇన్ గ్రూప్స్ లో ఎలా ఉంటుంది స్టూడెంట్స్? ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ గ్రూప్స్ లో డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది స్టూడెంట్స్? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు స్టూడెంట్స్? మరి ఎందుకంటే అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయినప్పుడు, న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది తగ్గుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఏమవుతుంది స్టూడెంట్స్? ఎలక్ట్రాన్ ఎఫినిటీ decreases. Clear students? In groups from top to bottom electron affinity decreases because ఏమవుతుంది స్టూడెంట్స్? అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. మరి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? దెన్ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. Then what happened? Then nuclear charge decreases. Okay na students? న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్. మరి న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ కాగానే ఏమవుతుంది స్టూడెంట్స్? ఎలక్ట్రాన్ ఎఫినిటీ decreases. Hence, electron affinity decreases. Okay, students? Clear, students? So, simple, students. From top to bottom, electron affinity అనేటువంటి decrease అవుతుంది students. ఎందుకంటే అటామిక్ రేడియస్ అనేటువంటి గ్రూప్స్ లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు న్యూక్లియస్ ఛార్జ్ అనేటువంటి తగ్గుతుంది. సో న్యూక్లియస్ ఛార్జ్ అనేటువంటి తగ్గినప్పుడు అది కొత్త ఎలక్ట్రాన్ ఎలా తీసుకుంటుంది స్టూడెంట్స్? తీసుకోదు స్టూడెంట్స్. కొత్త ఎలక్ట్రాన్ తీసుకోదు కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. సింపుల్. అండ్ బికాస్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, then nuclear charge decreases. Hence electron affinity decreases. Clear students? That's it. దీనిలో
ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని రాస్తే కూడా రాయండి స్టూడెంట్స్, యాజ్ యువర్ విష్. మీరు రాయాలనుకుంటే రాయండి. దెన్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఏ పీరియడ్. ఇన్ ఏ పీరియడ్. పీరియడ్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్? సింపుల్, మీకు ఇది వచ్చింది అనుకోండి స్టూడెంట్స్, యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి అంతే. సింపుల్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, వాట్ హ్యాపెన్స్ స్టూడెంట్స్? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ప్లేస్ లోపల ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. ఓకే స్టూడెంట్స్? బికాస్ సేమ్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. అక్కడ ఏమైంది స్టూడెంట్స్? అక్కడ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయింది స్టూడెంట్స్. ఇక్కడ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? అటామిక్ రేడియస్ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ డిక్రీజెస్. క్లియర్ స్టూడెంట్స్? దెన్ అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవగానే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఏమవుతుంది స్టూడెంట్స్? ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవగానే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఏమవుతుంది స్టూడెంట్స్? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ increases. Hence, electron affinity increases. Clear students? Simple. మీకు గ్రూప్స్ లో వచ్చింది అంటే అది పీరియడ్స్ లో వచ్చినట్టే స్టూడెంట్స్. ఎందుకంటే గ్రూప్స్ లో ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఇంక్రీజ్ అంటే ఇక్కడ డిక్రీజ్ అని రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? బట్ కన్ఫ్యూజ్ అవుతుంది స్టూడెంట్స్, దీనికి రాయకూడదు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్? క్లియర్? నౌ దిస్ ఈజ్ ఇన్ పీరియడ్. క్లియర్? ఇన్ ఏ పీరియడ్. నౌ దిస్ ఈజ్ ఇన్ ఏ గ్రూప్. క్లియర్ స్టూడెంట్స్? మళ్ళీ ఒకసారి చూడండి స్టూడెంట్స్, అసలు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. దేనికి యాడ్ చేస్తున్నాం స్టూడెంట్స్? టు అన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్. ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాస్ ఆటమ్ కి యాడ్ చేసేటువంటి దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం స్టూడెంట్స్. ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. దీన్ని ఏమంటాం స్టూడెంట్స్? ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. క్లియర్? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే స్టూడెంట్స్? అంటే ఒక న్యూట్రల్ ఆటమ్ కు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. దాన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్ లో రాసినాం స్టూడెంట్స్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. మరి ఇన్ గ్రూప్స్ లో ఎలా జరుగుతుంది స్టూడెంట్స్ అంటే, ఇన్ గ్రూప్స్ అనేటువంటి ఎలా ఉంటుంది స్టూడెంట్స్? ఫ్రమ్ టాప్ టు బాటమ్. From top to bottom, electron affinity decreases. From top to bottom, electron affinity decreases. ఎందుకు స్టూడెంట్స్ అంటే, because in groups from top to bottom atomic radius increases. ఎప్పుడైతే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. దెన్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. అప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. చూడండి స్టూడెంట్స్, అటామిక్ రేడియస్ పెరిగినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అయినప్పుడు, అటామిక్ రేడియస్ అనేటువంటిది పెరుగుతున్నప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటి డిక్రీజ్ అయినప్పుడు కొత్తగా అది ఎలక్ట్రాన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది డిక్రీజ్ అయింది. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్, బికాస్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం వల్ల ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది పెరిగింది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఎఫెక్టివ్ గా ఉంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది కాబట్టి అది కొత్తగా వచ్చేటువంటి ఎలక్ట్రాన్ అంటే వేరే ఎలక్ట్రాన్ తీసుకోవడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది.
ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్ క్లియర్. సో నౌ దిస్ ఇస్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. దిస్ ఇస్ వెరీ క్లియర్, దిస్ ఇస్ ఎనఫ్ స్టూడెంట్స్. మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ లోపల ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి రాయాలంటే జస్ట్ డెఫినేషన్ రాయండి, ఆ తర్వాత ఇన్ గ్రూప్స్ అండ్ నెక్స్ట్ ఇన్ పీరియడ్ రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్ స్టూడెంట్స్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. సో స్టూడెంట్స్, మరి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది దాని యొక్క డెఫినేషన్ ఏంటి అసలు? ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ ఏంటి? సో సింపుల్గా ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్ to attract the bond pair of electron towards itself is called electronegativity. అసలు ఏంటి అసలు మళ్ళీ ఒక్కసారి చూద్దాం స్టూడెంట్స్. మనం సపోజ్ వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ HCl అనేటువంటి తీసుకోండి స్టూడెంట్స్. ఇది ఇలా మధ్యలో 2 ఎలక్ట్రాన్స్ పెట్టుకుంది స్టూడెంట్స్. ఒకటి హైడ్రోజన్ ఎలక్ట్రాన్, ఇంకొకటి క్లోరిన్ ఎలక్ట్రాన్ స్టూడెంట్స్. కానీ ఈ బాండ్ పేర్ను ఈ క్లోరిన్ ఆటం అనేటువంటిది తన వైపుకు ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది. దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఓకేనా స్టూడెంట్స్, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ అనేటువంటిది, ఇది హైడ్రోజన్ ఎలక్ట్రాన్ స్టూడెంట్స్, ఇది క్లోరిన్ ఎలక్ట్రాన్ అనుకోండి. ఈ బాండ్ పేరును ఈ క్లోరిన్ అనేటువంటిది తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటుంది. తన వైపుకి ఏం చేసుకుంటుంది స్టూడెంట్స్? అట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాం, సారీ ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్ టు అట్రాక్ట్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. చూడండి మళ్ళీ, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్, ఈ ఆటమ్ యొక్క టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్, ఓకే, to attract the bond pair of electron, towards itself, అంటే then it gets partial negative charge and then it gets partial positive charge. So now this is called electronegativity. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు రాద్దాం స్టూడెంట్స్ ఒకసారి. the tendency of an atom in a molecule the tendency of an atom in a molecule to attract the bond pair of electrons towards itself. Is called electronegativity. Students, the tendency of an atom in a molecule to attract the bond pair of electron towards itself. అంటే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ను తన వైపు కనుక అట్రాక్ట్ చేసుకుంటే దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్. నౌ ఇన్ ఏ గ్రూప్, మరి గ్రూప్స్ లో ఎలా ఉంటుంది? ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉంటుంది స్టూడెంట్స్? డిక్రీజ్ అవుతుంది. ఇన్ గ్రూప్స్ లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు స్టూడెంట్స్ అంటే సింపుల్, మళ్ళీ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందో న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో మన న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అయినాక ఏమవుతుంది స్టూడెంట్స్? న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటి డిక్రీజ్ అయిన తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ కూడా
డిక్రీజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? అంటే ఒకసారి రాద్దాం స్టూడెంట్స్. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ electronegativity in a group from top to bottom electronegativity decreases because simple reason students, because atomic radius increases, atomic radius increase అయినప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? then effective nuclear charge decreases. Effective nuclear charge decreases. Okay students, hence electronegativity decreases. Clear students? చూడండి స్టూడెంట్స్, జనరల్గా గ్రూప్ అనేటువంటిది టాప్ టు బాటమ్ ఉంటుంది స్టూడెంట్స్. ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అటామిక్ రేడియస్ అనేటువంటిది పెరిగినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటి తగ్గుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ తగ్గిన వెంటనే ఎలక్ట్రోనెగటివిటీ ఎందుకు డిక్రీజ్ అవుతుంది స్టూడెంట్స్ అంటే, న్యూక్లియర్ ఛార్జ్ తగ్గిన తర్వాత బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ను అది ఎలా అట్రాక్ట్ చేసుకుంటుంది స్టూడెంట్స్? న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది తగ్గిన తర్వాత బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ను అది అట్రాక్ట్ చేసుకోవడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈజ్ ఇట్ క్లియర్? దాట్స్ ఇట్. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ electronegativity decreases because atomic radius increases, the effective nuclear charge decreases, hence electronegativity decreases. స్టూడెంట్స్ మీరు ఒకటి కంపేర్ చేసినరా? ఇంతకుముందు ఎలక్ట్రాన్ ఎఫినిటీలో కూడా సేమ్ ఇదే ఉంటుంది స్టూడెంట్స్. మీకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వస్తే ఎలక్ట్రోనెగటివిటీ కూడా వచ్చినట్టే స్టూడెంట్స్. సో గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏముందో ఎలక్ట్రోనెగటివిటీ కూడా అదే ఉంటుంది. ఏ విధమైన చేంజ్ లేదు. జస్ట్ యూ రైట్ ద డెఫినేషన్ ఓన్లీ. డెఫినేషన్ మాత్రమే మీరు రాసిన తర్వాత మిగతాదంతా కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీదే యాజ్ ఇట్ ఈస్ గా రాయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, ఇన్ ఏ పీరియడ్. వాట్? ఇన్ ఏ పీరియడ్. పీరియడ్లో ఎలా ఉంటుంది స్టూడెంట్స్? సింపుల్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది స్టూడెంట్స్? electronegativity increases. That's it. From left to right electronegativity అనేటువంటిది ఎలా ఉంటుంది స్టూడెంట్స్? electronegativity increases. Okay students, because ఎందుకు స్టూడెంట్స్? atomic radius decreases. Atomic radius decreases. Then effective nuclear charge. Effective nuclear charge ఏమవుతుంది స్టూడెంట్స్? Effective nuclear charge increases. Okay, hence electronegativity increases.
Clear students? That's it. So students, in a period from left to right, period ఎప్పుడైనా కూడా left to right ఉంటుంది స్టూడెంట్స్. ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇన్ పీరియడ్స్లో అటామిక్ రేడియస్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఏమవుతుంది స్టూడెంట్స్? డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది కాబట్టి బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా తన వైపుకు ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. దిస్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్. ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. వన్స్ అయినా ఒక్కసారి రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి స్టూడెంట్స్? సింపుల్, వెరీ సింపుల్. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్. సో స్టూడెంట్స్, the tendency of an atom in a molecule to attract the bond pair of electron towards itself is called electronegativity. ఏమంటాం స్టూడెంట్స్? ఎలక్ట్రోనెగటివిటీ. క్లియర్ స్టూడెంట్స్? ఎలక్ట్రోనెగటివిటీ. మరి గ్రూప్లో ఎలా ఉంటుంది? సేమ్ స్టూడెంట్స్, మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో ఏ విధంగా ఉంటుందో ఎలక్ట్రోనెగటివిటీలో కూడా అదే విధంగా ఉంటుంది. గ్రూప్స్లో ఉన్న, పీరియడ్స్లో ఉన్న. ఓకేనా? సో ఇన్ గ్రూప్స్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ బికాస్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, దెన్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. ఓకేనా స్టూడెంట్స్? అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. ఎందుకు స్టూడెంట్స్? అటామిక్ రేడియస్ డిక్రీజెస్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. దెన్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. సో నౌ దిస్ ఈజ్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. సో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది అయిపోయింది స్టూడెంట్స్. మనము అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది గ్రూప్స్లో, పీరియడ్స్లో ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేయడం సరైన స్టూడెంట్స్. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ఎనఫ్ స్టూడెంట్స్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అదేవిధంగా స్టూడెంట్స్, ఇది ఎగ్జామ్లో కంపల్సరీ 8 మార్క్స్ వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ అనేటువంటిది కష్టంగా ఉండదు. మీరు కంపల్సరీ ఈ వీడియో కనుక చూసినట్టయితే, పర్ఫెక్ట్గా విన్నట్టయితే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్? బాయ్ స్టూడెంట్స్.